ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా వ్యవహారం మరోసారి తెరమీదకొచ్చింది. బాంబే హైకోర్టులో కేసు విచారణ సందర్భంగా భారత్కి రావడంపై విజయ్ మాల్యా కీలక విషయాలు వెల్లడించారు. లండన్ కోర్టు ఆంక్షలతో భారత్కు రాలేనంటూ పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా కొద్ది రోజుల క్రితం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం గత వారం విచారణకు నిరాకరించింది. అయితే విజయ్ మాల్యా పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే విజయ్ మాల్యా భారత్కు రాకుండా విచారణ జరపలేమని స్పష్టం చేసింది. మాల్యాకు భారత్కు తిరిగొచ్చే ఉద్దేశం ఉందా లేదా అని ప్రశ్నించింది. దీంతో విజయ్ మాల్యా తన తరపు న్యాయవాది అమిత్ దేశాయ్ ద్వారా బాంబే హైకోర్టులో స్టేట్మెంట్ సబ్మిట్ చేశారు. మాల్యా పిటిషన్ విచారణ జరిపేందుకు ఆయన ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఆయన వాదించారు. మాల్యా దగ్గర ప్రస్తుతం యాక్టివ్ ఇండియన్ పాస్పోర్ట్ లేదని, అలాగే దేశం దాటి వెళ్లకుండా ఇంగ్లాండ్, వేల్స్ కోర్టుల ఆంక్షలు ఉన్నాయని స్టేట్మెంట్ లో తెలిపారు. ఈ కారణంగానే భారత్ కు తిరిగి రాలేనన్నారు విజయ్ మాల్యా. తాను బ్రిటన్ దాటి రాకుండా చట్టపరమైన కండిషన్స్ ఉన్నాయని, ఫలితంగా ఇండియాకి ఎప్పుడు తిరిగి వచ్చేది ఖచ్చితంగా చెప్పలేనని స్పష్టం చేశారు. కాగా విజయ్ మాల్యా 2016 మార్చి నుంచి లండన్ లో ఉంటున్నారు. రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ లాంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను 2019లో పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించారు.